హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను ఇవాళ ఒక డిఫరెంట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. సంక్రాంతి సందర్భంగా ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను అనమాట. అది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మొత్తం నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టపడాలి. ఇక్కడికి వెళ్ళడానికి రోడ్డు అయితే లేదు. సో నేను మీకు ఆ ప్లేస్ని ఇవాళ ఎక్స్ప్లోర్ చేసి చూపించాలనుకుంటున్నాను. అది కూడా మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అనమాట. లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. మీరు లైక్ చేసి ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది అనమాట. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో పదండి, ఇంకా లేట్ చేయకుండా చలో. దీన్ని ఇటుపక్క వచ్చి ఏటు మొగ్గ అంటారు, అవతల పక్క వస్తే ఎదురుముండి అనమాట. సరే, ఇంకో బండి రావాలిగా. మొత్తం 12 గ్రామాలు ఉన్నాయా లోపల ఈ ఎదురుముండిలో. దీనికి పేరు ఎందుకు వచ్చింది ఎదురుముండి అని? అంతే పేరు, అంటే ఏదో ఉంటుంది కదా రీజన్. అంటే కృష్ణా నదికి ఎదురెళ్ళింది కాబట్టి మొండిగా అని అది పెట్టారా? ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళాలంటే బోట్ మాట్లాడుకొని వెళ్ళాల్సిందే. ఆ లోపల నుంచి అయితే ఏదన్నా నాచు గుంట అక్కడ వరకు వెళ్ళిద్ది బండి అయితే. మళ్ళీ అక్కడి నుంచి మనం బోట్లో వెళ్ళాల్సింది, లైట్ హౌస్కి వెళ్ళాలండి. ఓకే, థ్యాంక్స్, చాలా విషయాలు చెప్పారు మాకు. ఇక పంటి బయలుదేరుతుంది చూడండి. ఎంతసేపు పట్టిద్ది బాబాయ్ పంటి అవతల నుంచి అవతలకి వెళ్ళడానికి? 10 నిమిషాలు. 10 నిమిషాల్లో అవతలకి వెళ్ళిపోద్దండి ఇది. అది గైస్, ఆ ఊరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన బోట్ కానీ పంటి కానీ వాడాల్సిందే. ఈ టైమింగ్స్ ఏంటి పంటివి? నేను అనేది సాయంత్రం 8 వరకు ఉంటుంది లాస్ట్ది. 8, ఇంకా తర్వాత ఉండదు. తర్వాత బోట్ కట్టించుకోడే. ఇది ప్రైవేట్ బోటా? చూడండి ఎలా వెళ్తుందా. బాబాయ్ ఏంటి బయలుదేరదామా? రండి రండి రండి. లాస్ట్ ఎవరు వస్తే వాళ్ళే. ఎగ్జైటింగ్ ఏం లేదు బాబాయ్. లైఫ్ జాకెట్లు ఏమైనా ఉన్నాయా? ఎంత ఉంటుంది బాబాయ్ లోతు? సుమారుగా నీ ఐడియా. గడంటే అంతేగా, పర్లేదు. అయితే ఒకరి మీద ఒకరు ఎక్కేస్తారు. నాకు రాదు, నిన్ను కాపాడుకుంటా. ఇక్కడి నుంచి అక్కడికి ఎంతసేపు పట్టింది? గంటన్నర బోట్లోనే. వెళ్ళడానికి అంటున్నారా, రావడానికి అంటున్నారా? చేప చూడు ఎలా ఎగురుతావు సాయి. చేప పడవైతే మటుకు పక్కకు ఊగుతుంది అటు ఇటు. అలవాటు ఉండాలి ఏదైనా. ఇదిగోండి ఎదురుమండి రోడ్డు అనుకుంటా, పక్కన రోడ్లా కనబడుతుంది. ఇక్కడ ఒక ½ గంట అయితే వచ్చాం దగ్గర. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేబీ ఇటు సైడ్ బ్లాక్ కలర్ పడుతున్నాము. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో వ్యూ. అది తిరిగితే ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది. దూరంగా ఏదో కొంచెం ఎక్కువ స్పేస్ కనబడుతుంది, అదేనేమో బీచ్. చూడొచ్చు చాలా దూరంలో. ఎంజాయ్ చేస్తున్నారు బోట్ రైడ్. ఫస్ట్ ½ గంట కదా అలాగే ఉంటుంది, తర్వాత చిరాకు పుట్టిద్దాం.
బాబాయ్ పక్కన రోడ్డా అది రోడ్డా అన్నా. చూడండి ఫిషింగ్ చేస్తున్నారు. కృష్ణానదిలో కూడా సెగల్స్ ఉన్నాయండి, కానీ చాలా తక్కువ. మనకు నార్త్లో అయితే చాలా ఎక్కువ కనబడతాయి. ఒకే ఒక్కటి ఉంది అది. చూడండి ఆల్రెడీ వల వేసాడు. ఎన్ని చేపలు పడినాయో బాబాయ్కి. ఏదో ఒక చేపన్న బయటకు పడిపోతారని వెయిట్ చేస్తుంది అది సెగల్లో. అక్కడికి వెళ్ళాలి మనం, అంతేగా. ఇంకా అరగంట ఉందండి అక్కడికి వెళ్ళడానికి. ఇంకొక అరగంట పట్టిద్దా? పావు గంట. ఇక్కడ నుంచి సముద్రం వెనక్కి వస్తుంది, అందుకే ఇక్కడ కలర్ మారిపోయింది. అంటే ఇప్పటిదాకా రెడ్గా ఉన్నాయి, ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చేసింది వాటర్. సముద్రం లేటకెళ్ళి వస్తున్నారా? వాళ్ళు సముద్రం లేటకెళ్ళి వస్తున్నారా? రెండు మూడు రోజులు ఉంటారా? పండగగా వచ్చేసి ఉంటారు. అయ్యో అటు వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి టర్నింగ్ అటు వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోతాం. పర్లా ఇలా అయినా తీసేయచ్చు. ఇవన్నీ మడ అడవులు. తగులుద్ది. వెరీ గుడ్. ఫైనల్గా బోట్ దిగి మనం లైట్ హౌస్ దగ్గరికి అయితే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. కొంచెం వాకబుల్ డిస్టెన్సే కనబడుతుంది. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా బోట్ మాట్లాడుకునే రావాలంట, కానీ ఇది ఒక అబాండెడ్ ప్లేస్లో ఉంది. నాకు తెలిసి ఈవినింగ్ తర్వాత అయితే ఇక్కడ మామూలుగా ఉండదు. చూడండి అసలు ప్లేస్ ఎలా ఉందో. అటు ఇటు కూడా వాటరే, మధ్యలో ఒక చిన్న రోడ్లా ఉంది. ఎదురుగా కనబడుతుంది లైట్ హౌస్. చూద్దాం. ఇక్కడ అటు వెళ్తే బీచ్లోకి వెళ్ళిపోతామంట, అటు అలలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఇటు సైడ్ తీసుకొచ్చాడు. ఈ లైట్ హౌస్ దగ్గర నుంచి నాకు తెలిసి 1 to 1.5 కిలోమీటర్ అయితే ఉండొచ్చు బీచ్. వెనకాల మా బ్యాచ్ వస్తుంది చూడండి. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మోటివేషనల్గా ఉంటుంది. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. మీలాంటి ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట. Number 1 bullshit guy. ఇక్కడ వెళ్ళిపోయిందా? గ్యాలన్ తెచ్చుకుంటే ఇక్కడ పట్టేసేవాళ్ళం కదా మనం. బొమ్మిడే ఉంటది, తాడు చేపేమో. ఇందుకే నీమో చేప కనబడలా మనకి. నేను చూసా, కెమెరాలో క్యాప్చర్ చేద్దామంటే వెళ్ళిపోయింది. We miss you నీమో చేప.
ఎలా ఉందంటే రాంగ్ టర్న్ సినిమా చూసావా? రాంగ్ టర్న్ తీసుకున్నందుకు వేసేస్తాడు చూడాడు యాక్స్ పట్టుకొని. ఇప్పుడు ఆడు రావాలి, ఎవరైతే పరిగెడతారో చూద్దాం. నేనైతే ముందే సరెండర్ అయిపోతా. ఎందుకురా బాబు లాస్ట్కి అలాగే వేసేస్తావు నువ్వు. వాటర్కి కుంగిపోయింది. చూడు అట్ట కుంగిపోయిందో. ఏంటి సౌండ్ వచ్చింది? ఏమున్నాయి? రండి బయటికి రండి, చూసుకుందాం ఒకసారి. దెయ్యాలు ఉంటాయి అంటారు ఇక్కడ, అంటే జనాలు లేరు కదా, దెయ్యాలు ఏమైనా ఉంటాయా? ఎప్పటి నుంచో గోస్ట్ హంటింగ్ వీడియోలు తెద్దాం అనుకుంటున్నా. ఇవాళ క్యాప్చర్ అయితే భలే ఉంటుంది. ఇట్స్ అమేజింగ్ టు వాటర్. ఈ కేవలం ఈ మాడాడుగుల వల్లే మనకి ఇక్కడ తీరం అనేది కోసుకోకుండా ఉంటుంది అనమాట. అంటే మన తీరానికి రక్షణ సముద్రం నుంచి. చూసారుగా ప్లేస్ ఎలా ఉందో. అయితే ఒకళ్ళిద్దరు రావడానికి అయితే ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, కానీ ఒక బ్యాచ్ కొంచెం మంచిగా అబాండెంట్ ప్లేస్కి వెళ్ళి ఎక్కడ అంటే కొన్ని ఏరియాలు ఉంటాయి టూరిస్టులు ఫుల్గా ఉండి చిరాకుగా ఉంటుంది. అలా కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక మంచి ప్లేస్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ జర్నీ, ఈ ప్లేస్? డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. చేయి నొప్పి వచ్చిందా? ఆల్మోస్ట్ వచ్చేసాను దగ్గరికి. లైట్ హౌస్. ఇంతకీ ఇక్కడ బీచ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ వరకు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. బీచ్ కూడా బాగుంది అనుకో, నేనైతే స్నానం చేసేస్తా దిగి. నాకు చాలా ఇష్టం, అందుకే ఇక బట్టలు కూడా తెచ్చేసి వాళ్ళు ఎవ్వరిదే అలా. మేబీ నాకు తెలిసి ఏమైనా ఆటో పోర్ట్లో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేస్తాను అనుకోండి సముద్ర వాటర్. ఇక పైన అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి గుడిసెలు చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, నివాసం ఉంటున్నారు. ఇగో చిన్న బోట్లు, వీళ్ళు ఫిషింగ్ చేసేవాళ్ళు అనుకుంటా. పిల్లలు ఉయ్యాల్లో బాగానే ఉన్నారు ఇక్కడ జనాలు. మరీ జనావాసాలు లేని ప్లేస్ అయితే కాదు. బాబాయ్ వెళ్ళా వాళ్ళ ఆటకి వెళ్ళొచ్చేసారా? ఏం బండి? ఏం పడలేదా? అయ్యా, ఎంత దూరం ఇక్కడి నుంచి బీచ్? ఇక్కడి నుంచి ఎంత దూరం బీచ్? సముద్రం పక్కనేనా? ఇక్కడే ఉంటారు మీరు? జనరల్గా ఎవరైనా వస్తారా టూరిస్టులు? వస్తుంటారా? ఇవన్నీ మీయేనా ఇల్లులు? ఎందుకు హైట్గా కట్టారు? నీళ్ళు వచ్చేస్తాయనా? ఆటో పోటప్పుడా? పోటప్పుడు వస్తాయా? అదండి మనం అనుకున్నట్టే జరిగింది. పోటప్పుడు వచ్చేస్తాయంట వాటర్ అక్కడ దాకా. సో అందుకని హైట్గా కట్టుకున్నారు వాళ్ళు. ఇది చూడండి మధ్యలో ఇలా బ్రేక్ అవుతానే ఉన్నాయి. ఇది 3వ ఇట్లా బ్రేక్ అవడం. ఇది కానీ పగలైతే బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ నైట్ అయితే మటుకు మనలాంటి వాళ్ళకి మామూలు కాదు. కింద నుంచి కింద వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. అదిగా లైట్ హౌస్. సార్ ఇదే ఊరు? ఇంతకు అది అడగడం మర్చిపోయాం. యాక్చువల్గా మనం వచ్చింది ఏటుమొగ్గ దగ్గర ఎక్కాం. మనం ఏటుమొగ్గ దగ్గర ఎక్కాం. అటు ఎల్లుంటే ఎదురుమొండి. అయితే మరి ఇదే ఊరి కింద వచ్చిందో తెలియదు. అడుగుదాం లైట్ మెన్, అక్కడ ఎవరో ఒకరు ఉన్నారుగా ఆల్రెడీ. ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇల్లు లాంటివి ఉన్నాయి. ఫైనల్గా
ఇక్కడికైతే రీచ్ అయ్యాం. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ లైట్ హౌస్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ బీచ్ ఇక్కడ నుంచి. విజిటర్స్ ఉందిగా, ఫీ అంట ఏదో, ఎంట్రన్స్ ఫీ పే చేయాలంట ఇక్కడ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డైరెక్టరేట్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్, నాగాలంక లైట్ హౌస్. ఇది నాగాలంక కిందకే ఉంది. విజిటర్స్ ఎంట్రన్స్కి ఫీజు ఉంది ఇక్కడ, 10 రూపాయలు అంట. పిల్లలకైతే 3 రూపాయలు. కెమెరాకు ఫారెస్ట్ ఏంటిది, ఫర్ స్టిల్ కెమెరా, మన స్టిల్ కెమెరా కాదుగా, 20 రూపాయలు. వీడియో కెమెరా 25. ఇగో వీడియో కెమెరా ఆర్ ఫారినర్ అన్నాడు అక్కడ, మనం ఫారినర్ కాదుగా. అమ్మో, ఇలాంటి అడ్వాంటెడ్ ప్లేస్లో కూడా ఇక్కడ ఆఫీసులు చాలా తతంగా ఉంది. మరి ఇక్కడికి ఎలా రీచ్ అవుతారేమో కానీ. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం డైరెక్టరేట్, నాగాలంక లైట్ హౌస్. ఏది వీడియో తీసుకో, దీనికి కూడా వీడియో. कहाँ से आप? ओडिशा से? अच्छा, मछलीपट्टनम कोस्ट, ठीक है भैया. लाइट हाउस चेन्नई का, ठीक है, ओके, प्रॉब्लम नहीं, ओके. अच्छा ठीक है. అది లైట్ హౌస్ కూడా ఎక్కించండి టికెట్ తీసుకుంటే. भैया बीच दूर है ना? कितना दूर है इधर से? उधर ओके, 500 मीटर रूट. हाँ ఓకే, రూట్. అచ్చా ठीक है. అయితే ఒక పని చేద్దాం, ముందు ఫుడ్ తినేద్దాం, తినేసి పైకి ఎక్కి చూద్దాం. ఎందుకంటే ఎండలో ఇప్పుడు అక్కడికి వెళ్ళినా చిరాకుగా ఉంటుంది కొంచెం, తినేసి అప్పుడు వెళ్దాం. ఓకేనా? ఓకే భయ్యా. ఇదో 25, దీంతో కలిపేనా? ఓకే, హాఫ్ కిలోమీటర్ బీచ్ ముందదంటే అది ఎక్కి చూస్తే మీకు రూట్ కనపడిద్ది అంట. ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ చెట్టు కింద కూర్చుని పోండి, బాగానే ఉంది ఇక్కడ. కొంతమంది ఆ ఉయ్యాల్లో కూర్చోండి, రాత్రిపూట దెయ్యాలు ఊగుతాయి అంట దాని మీద. ఏమిచ్చారు? కియా లైట్ హౌసా? ఓకే ఓకే. ఈ చీచు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారు ఏమన్నా? ఒక ప్యాకెట్ ఇంక వదిలిపెట్టదు ఇది, మనం వెళ్ళేదాకా వదిలిపెట్టదు. ఇగోదా క్యాచ్. అరే పట్టుకోవాలి కదా, ఇంకేం లేవు. తాళం తీలేదా? ఓ ఎన్ని ఫ్లోర్లు ఇది? 2, 3, 4, 5, 6, 7, 8, 9వ ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. దానిలో ఇంపార్టెంట్ అంటే తీసుకొచ్చాడు. ఎన్ని ఉన్నాయి చూడు ఇక్కడ మొత్తం రాసే డీటెయిల్స్.
సింగిల్ ఫ్లాష్ ఎవ్రీ 15 seconds కంట. లొకేషన్ కూడా పెట్టాడు చూడు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. వామ్మో, ఓహో ఇగో ఇక్కడ ఉంది చూడు, ఇదిగో. జాగ్రత్త బాబు. ఫైనల్గా లైట్ హౌస్ పైకి అయితే వచ్చేసాం. వెనకాల కనబడుతుంది చూసారా, ఇవన్నీ మడ అడుగులు అనమాట. వీటి వల్లే మనకి తీరం కోసుకుపోకుండా రక్షిస్తున్నాయి. వావ్, మన కింద నుంచి పైకి ఎక్కాం. వా చూడు ఎన్ని దారిలో ఉన్నాయి మాట్లాడు నుంచి కాలువల్లాగా. ఇక్కడికి వెళ్ళాలంటే ఎలాగో, ఏదంతా బీచ్, ఏదో సముద్రంలో కలుస్తుంది కృష్ణానది. అక్కడ ఇది ఒక పాయ, అవతల ఇంకో పాయ ఉంది, ఇటు ఒక పాయ కలుస్తుంది. మ్యాంగ్రోవ్స్. ఇదేంటి ఇక్కడ ఏదో లైట్ పెట్టాడు. మనం హంసల దీవి వెళ్ళినా కూడా ఇది కనబడదు కలిసేది. సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలట. అక్కడ నది కలుస్తుంది చూడు, అక్కడికి వెళ్ళాలి. కారణానికి వస్తే మన దివిసీమ ఉప్పెన వచ్చింది కదా, ఆ తర్వాత అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. 1972లో కట్టారండి. ఇది మొత్తం 8 అంతస్తులు. చూసారు ఎలా ఉందో. పైకి తినిన తర్వాత ఎక్కాలంటే కొద్ది కష్టమైంది, దిగేటప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్దాం, ట్రై చేద్దాం. మ్యాక్సిమం సముద్రం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. కుదిరితే వెళ్తాం, లేదంటే వెళ్ళిపోవడం మళ్ళీ వెనక్కి. బాగా బ్లాక్ చెట్లు, బ్లాక్ బ్లాక్ ఏం లేదు చెట్ల నీడకి. చూసారు కదా ప్లేస్ ఎలా ఉంది, వర్తా కాదా? వర్త్ వర్మ వర్త్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పీతలు చూడు, పీతలు ఇవన్నీ అయ్యే పీతల బొరీలే. మనం చూడంగానే జంప్ అయిపోయింది చూడు. బ్లాక్ బ్లాక్ పడదు.
అయ్యో సముద్ర పాలలు ఎక్కడ దాకా వస్తున్నాయి. పరిగెత్తడమే. బ్రేక్ పడింది, ఎమర్జెన్సీ బ్రేక్ అంతే. బ్రదర్ ఇక్కడ తీసుకొచ్చాడు మనల్ని. దూరంగా కనబడుతుంది చూడండి, చాలా కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది సముద్రం. ఇదంతా ఏంటంటే ఇక్కడ వరకు కృష్ణా నది, ఇక్కడ నుంచి సంగమించే ఏరియా అనమాట. అలాగే అది మనం ఇందాక లైట్ వేసి ఎక్కింది చూసారా, చూడండి ఎంత చివరి ఉందో. బోట్ ఇక్కడ వదిలేసి ముందుకు వెళ్తున్నాం. 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి. ఇదిగో చూద్దాం మీకు ఎలా అనిపించింది ఈ ఏరియా. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కూడా ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీకు అసలు ఇట్లాంటివి నచ్చుతుంది లేదా అని. అలాగే వీడియోని లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేసేయండి, ఇంకా కొంతమందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేసిద్ది అనమాట. సో నాకు కొంచెం హెల్ప్ అవుద్ది, నాకు మన ఛానల్కి. సో ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనకి త్రివేంద్రం దగ్గర పూవార్ అని ఉంటుంది. అక్కడ గోల్డెన్ శాండ్ బీచ్ అని, అలాగే ఫ్లోటింగ్ కాటేజెస్ అని రకరకాలు ఉంటాయి. మనకు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తలుచుకుంటే ఇక్కడ కూడా అట్లాంటిది సెట్ చేయొచ్చు. చాలా బాగుంది ఇది ప్లేస్. పడిపోతుంది ఇక్కడ చూడండి, అడిగేస్తే కాలు చూడండి ఎలా దిగబడిపోతుందో. నల్లగా ఉంది ఇసుక. ఇయో కాలు దిగబడుతుంది. అలలు లేవు అసలు ఇక్కడ. యాక్చువల్గా అలలుగా ఉంటాయి, చివ్వర ఉన్నాయి అలలు. ఒక రకంగా ఇదంతా కూడా నది కింద వస్తుంది అనుకుంటా. ఇదంతా ఇసుక మ్యాట్ వేసింది, లేకపోతే వెళ్ళొచ్చు మధ్యలో దాకా. ఇక్కడ దాకా రావచ్చు. ఓకే, గొల్లాల మొత్తం ఇదంతా సముద్రమేనా? నది అనుకోవాలా మనం, ఇంకా అదంతా సముద్రమే. అదే అలలు అయితే లేవు. ఎండాకాలం అయితే కొద్దిగా అలలు ఉండి కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అలలు లేకపోయే వాటికి మూడు రాట్లా, స్నానం చేయాలన్న మూడు అయితే లేదు. లొకేషన్ అయితే బాగుంది, క్లైమేట్ బాగుంది. చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం సేఫ్టీ, ఇలా తెలిసిన వాళ్ళు ఉండాలి. అన్నయ్యలాగా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే జాగ్రత్తగా అన్నీ చూపిస్తారు. అప్రాక్స్ టైం వచ్చి 3:30 అవుతుంది అనమాట. 1 డే అయితే గడిచిపోయింది. వీడియో మొత్తం చూశారు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఈ సంక్రాంతి స్పెషల్ అనమాట ఈ ట్రిప్. అది కూడా ఒక అబాండెంట్ బీచ్ అనమాట. ఇది మన కృష్ణా నది సముద్రం కలిసే ప్లేస్. ఇక్కడికి రావడం కొంచెం టఫే తెలియని వాళ్ళకి. అయినా కానీ నేను ఈ బ్రదర్ది డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెడతాను. ఊరికే మీకు ఏదన్నా ఎప్పుడన్నా రావాలి అనిపించింది అనుకోండి, సపోజ్ అసలు డీటెయిల్స్ తెలుసుకోవడానికి నాకైనా కాల్ చేయొచ్చు, అలాగే బ్రదర్కైనా కాల్ చేయొచ్చు. వర్త్ వర్మానా వేస్ట్ వర్మానా కాదు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? ఇబ్బంది లేదు ఎవరికి? ఓకే, అయితే ప్రాబ్లం లేదు. లేదంటే మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా? ఏదైనా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే.
మీరు ఉన్నాడంటే కనీసం ఎవరికి షేర్ కూడా చేయలే ఇప్పటి వరకు. అన్ని బ్రష్ చేయండి. 9550 909. కుటుంబరావు గారు మోపిదేవి. ఓకే, నేను నా దానిలో పెడతాను, ఛానల్లో లింక్లో కింద పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, సేఫ్గా తీసుకెళ్ళి. చూసారు కదా గైస్ వీడియో, మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎవరన్నా ఇక్కడికి అంటే నియర్ బై కృష్ణా జిల్లాలో ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే నేను పర్వతం నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ట్రై చేయండి, కుదిరిన వాళ్ళు వెళ్ళండి. కానీ ప్లేస్ అయితే ఎలా ఉందనేది ఒకసారి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్లో అయితే వెళ్తుంది అనమాట, యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అంతే.